హలో అండి. 2 వీక్స్ బ్యాక్ న్యూయార్క్ అయితే స్టార్ట్ అయ్యాము. బట్ దారిలో చిన్న డాక్యుమెంట్ అవసరమయ్యి యూపీఎస్‌లో అయితే ఒక ప్రింటౌట్ తీసుకున్నాము. నా ఇండియన్ పాస్‌పోర్ట్ రెన్యువల్‌కి అయితే వెళ్తున్నాను. బట్ ఇక్కడ కొన్నిటికి నోటరీ అవసరము. నోటరీ చూసారా, మనకైతే ఇండియాలో ఒక సిగ్నేచర్ లేదా స్టాంప్‌లా ఉంటుంది కదా! కానీ ఇక్కడ పంచ్ చేసిన స్టాంప్ లాగా అనిపించింది. మనకి నోటరీ బ్యాంక్స్‌లో కానీ, యూపీఎస్‌లో గానీ చేస్తారు. అండ్ ఫైనల్లీ 3 అవర్స్ డ్రైవ్ తర్వాత న్యూయార్క్ అయితే రీచ్ అయిపోయాము. మనకి వెళ్ళాల్సింది E32 స్ట్రీట్ అనమాట. సో ఫైనల్లీ E32 స్ట్రీట్‌కి కూడా వచ్చేసాము. ఇక్కడ మనకి విఎఫ్ఎస్ గ్లోబల్ వీసా అప్లికేషన్ సెంటర్ అయితే ఉంటుంది. బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ స్లాట్ టైంకి 15 మినిట్స్ ముందే అలో చేస్తారు. నేను వెయిట్ చేస్తున్నాను బయట. ఈలోపు మాకు బోర్ కొడుతుంది అని మా వారు, మా పాప అయితే చెస్ ఆడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు లోపలికి రావట్లేదు. నేను ఒక్కదాన్నే అయితే వెళ్తున్నాను. నా స్లాట్ టైమింగ్ అయితే 11:30. అండ్ మనం ఇది డైరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. త్రూ మెయిల్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. బట్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రము మెయిల్ చేస్తే ప్రాబ్లం కదా, మళ్ళీ అది బ్యాక్ వస్తుంది. సో ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అయితే చెప్తాను. మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు జనరల్గా స్పౌజ్ నేమ్ ఎంటర్ చేసేస్తాము. బట్ నాకైతే ప్రీవియస్ పాస్పోర్ట్ బిఫోర్ మ్యారేజే ఉంది. సో అప్పుడు నా స్పౌజ్ నేమ్ పాస్పోర్ట్లో లేదు. సో కంపల్సరీ చేంజ్ ఇన్ ఎగ్జిస్టింగ్ పర్టికులర్స్ అనే దాన్ని క్లిక్ చేసి మనం ఏం పర్టికులర్స్ చేంజ్ చేసామనేది మెన్షన్ చేయాలి. నేను అది చేయలేదన్నమాట. సో నాకు మొత్తం ఫామ్ రీఫిల్ చేయాలి, మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదు. ఇంకా 30 మినిట్సే ఉంది వర్కింగ్ అవర్స్ క్లోజ్ అయిపోవడానికి. నేను దానికి అప్పుడు బయటకు వెళ్ళి ప్రింట్అవుట్స్ తీసి ఫిల్ చేసి వచ్చేసరికి టైం అయితే అయిపోతుంది. బట్ దానికి కూడా అక్కడే ఒక సొల్యూషన్ కూడా ఉంది. పక్కనే వన్ వాస్కో కాన్సెప్ట్ సర్వీస్ అనే సెంటర్ ఉంది. వాళ్ళు మనకి చేసిస్తారు. బట్ $50 అయితే ఛార్జ్ చేస్తారు జస్ట్ ఫర్ 3 పేపర్స్. నాకు ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి నేను అక్కడే చేయించుకున్నాను. సో ప్లీజ్ మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. అండ్ నాకైతే ఒక 3 వీక్స్లో పాస్పోర్ట్ వస్తుంది. బికాజ్ ఐ చూస్ ద నార్మల్ సర్వీస్ రెగ్యులర్ వన్. తత్కాల్ అయితే 1 వీక్లో వచ్చేస్తుంది. బోత్ మన ఓల్డ్ అండ్ న్యూ పాస్పోర్ట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ నాకు ఛార్జ్ చేసిన ఫీ అయితే $80 ఫర్ ద అప్లికేషన్. అండ్ ఇంకో $50 ఏమో నా ఫామ్ మళ్ళీ ఎడిట్ చేసి సబ్మిట్ చేయడం కోసము. ఇంకా పార్ట్ 2 వీడియో కూడా ఉంది. అక్కడ మేము చూసిన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే షేర్ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.